ఒక్కసారి ఆలోచించండి. సొంత ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. కాని వెళ్ళాక తెలుస్తోంది అది ఎంత పెద్ద తప్పో అని. మళ్ళీ తిరిగి వచ్చేయాలనుకుంటారు, కాని మీరు వదిలి వెళ్లిన దేశం ఇక మిమ్మల్ని తన పౌరుడిగా గుర్తించట్లేదు. ఇది ఏదో ఊహల్లోని కథ కాదు. దేశ విభజన సమయంలో పుట్టిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 7 వెనుక ఉన్న కఠినమైన వాస్తవం. ఈ ప్రశ్నని ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఇది కేవలం కాగితాల గురించో చట్టం గురించో కాదు. ఇది ఒక వ్యక్తి గుర్తింపు, కుటుంబం, బంధాల గురించి. 1947 నాటి ఆ గందరగోళంలో చిక్కుకున్న లక్షలాది మందికి ఈ ప్రశ్నకొచ్చే సమాధానమే వాళ్ల జీవితాల్ని, వాళ్ల కుటుంబాల భవిష్యత్తుని తరతరాల పాటు నిర్ణయించింది. కొత్తగా గీసిన సరిహద్దుల వెంబడి లక్షలాది మంది అటూ ఇటూ వెళ్తున్నారు. అప్పుడే స్వాతంత్ర్యం పొందిన భారతదేశ నాయకుల ముందు ఒక పెద్ద సవాలొచ్చిపడింది. ఇంత గందరగోళంలో, ఇంత అనిశ్చితిలో వాళ్లు ఒక ప్రాథమిక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అసలిప్పుడు భారతీయుడు అంటే ఎవరు? సరే, అప్పుడప్పుడే నిలదొక్కుంటున్న ఒక కొత్త దేశం తన పౌరులెవరో ఎలా నిర్ణయించడం మొదలుపెట్టింది? దేశ విభజన సృష్టించిన ఆ గందరగోళంలో పౌరసత్వాన్ని నిర్వచించే ఈ పెద్ద సవాలును ఎలా ఎదుర్కొన్నారో ఇప్పుడు చూద్దాం. ఆ సమయంలో ఎలాంటి కన్ఫ్యూజన్కి తావులేదు. ఒక క్రమపద్ధతిని, దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టాలంటే కొత్త రాజ్యాంగం ఒక స్పష్టమైన, కాదనలేని గీత గీయాల్సి వచ్చింది. ఆ గీతే ఆర్టికల్ 7. ఆ గందరగోళానికి ఒక క్లారిటీ తీసుకురావడానికి తయారుచేసిన ఒక లీగల్ టూల్ అన్నమాట. ఆర్టికల్ 7 ఇచ్చిన సమాధానం చాలా సూటిగా, చాలా కఠినంగా ఉంది. వెళ్ళిపోయిన వాళ్లకి, వాళ్లు ఒకప్పుడు ఇల్లు అనుకున్న దేశానికి మధ్య ఒక తలుపు మూసేసింది. ఇప్పుడు ఆ చట్టంలో ఏం చెప్పారో వివరంగా చూద్దాం. ఆర్టికల్ 7 వెనుకున్న లాజిక్ని చాలా సింపుల్గా డిజైన్ చేశారు. దాన్యొక 3 స్టెప్ల టెస్ట్లా చూడొచ్చు. మొదటిది, ఒక వ్యక్తి పాకిస్తాన్కి వలస వెళ్లడం. రెండోది, ఆ వలస అనేది మార్చ్ 1, 1947 తర్వాత జరగడం. మరి దాని ఫలితమేంటి? సింపుల్, వాళ్లు ఇకపై భారత పౌరులు కారం, అంతే. ఆ పదాలు చూడండి. భారత పౌరుడిగా పరిగణించబడరు. ఇదేదో సూచన కాదు, ఇది రాజ్యాంగమిచ్చిన ఒక తీర్పు. అంత పెద్ద సంక్షోభ సమయంలో ఎలాంటి లీగల్ లూప్హోల్స్కి, కన్ఫ్యూజన్కి తావు లేకుండా ఉండాలని ఈ పదాల్ని ఇంత సూటిగా, కఠినంగా పెట్టారు. అయితే ఈ తలుపుకి శాశ్వతంగా తాళం వేసేశారా? నిజానికి ఈ రూల్ ఎంత కఠినంగా ఉన్నా రాజ్యాంగ నిర్మాతలు ఒక చిన్న ఆశాకిరణం అవసరం అని గుర్తించారు. నిజంగా తిరిగిరావాలని కోరుకునేవాళ్ల కోసం ఒకే ఒక చాలా చిన్న దారిని తెరిచి ఉంచారు. కానీ ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ఇదేదో అందరికీ ఓపెన్ ఇన్విటేషన్ కాదు. తిరిగి వచ్చే ఆ మార్గాన్ని కావాలనే చాలా ఇరుకుగా కొన్ని షరతులతో పెట్టారు. ఆ కంట్రోల్ మొత్తం పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండేలా చూసుకున్నారు. ఇది చాలా ప్రత్యేకమైన పరిస్థితుల కోసం పెట్టిన ఒకే ఒక్క ఎక్సెప్షన్ అన్నమాట. మరి ఆ దారికి తాళం చేవేంటి? అదే ఈ పర్మిట్. ఇక్కడ ఉపయోగించిన భాషను గమనించండి. పునరావాసం లేదా శాశ్వత వాపసు కోసం అనుమతి. ఇదేదో మామూలు వీసా లాంటిది కాదు. ఇది ఒక ప్రత్యేకమైన లీగల్ డాక్యుమెంట్. ప్రభుత్వం ఒక వ్యక్తిని శాశ్వతంగా తిరిగి దేశంలోకి ఆహ్వానిస్తోందని అధికారికంగా చెప్పే పత్రం. ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఏదో సాధారణ ట్రావెల్ పర్మిట్తో ఇండియాకి తిరిగొస్తే పౌరసత్వం రాదు. శాశ్వతంగా తిరిగి స్థిరపడటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని నిరూపించే ఆ ప్రత్యేకమైన పునరావాస పర్మిట్ ఉంటేనే పౌరసత్వం వస్తుంది. ఇది ఒక రకంగా వాళ్ల లాయల్టీకి ఫైనల్ టెస్ట్ అన్నమాట. అసలు ఈ చట్టం ఎందుకంత కఠినంగా ఉంది? అంత గట్టిగా ఒక లైన్ గీయాల్సిన అవసరమేమొచ్చింది? అది అర్థం కావాలంటే మనం ఆర్టికల్ 7 రాసినప్పుడు చారిత్రక పరిస్థితుల్ని ఒకసారి చూడాలి. ఈ కట్ ఆఫ్ డేట్ అంటే మార్చ్ 1, 1947 అనేది ఏదో యాదృచ్ఛికంగా పెట్టింది కాదు. సరిగ్గా ఆ సమయంలోనే దేశ విభజనకు సంబంధించిన హింస, సామూహిక వలసలు నిజంగా అదుపు తప్పడం మొదలయ్యాయి. అంటే గ్రౌండ్ రియాలిటీకి తగ్గట్టుగా పెట్టిన రూలిదు. సో మొత్తం మీద ఇదంతా కంట్రోల్ ఇంకా క్లారిటీ కోసమే అన్నమాట. ఆర్టికల్ 7 సింపుల్గా ఏం చెప్పిందంటే, మీరు పాకిస్తాన్కి వెళ్లారా? సరే, అంతకుముందు ఆర్టికల్ 5 ప్రకారం మీకున్న సిటిజన్షిప్ ఇక చెల్లదు. ఇది కొత్త ప్రభుత్వ అధికారాన్ని స్పష్టం చేసింది. జాగ్రత్తగా పరిశీలించి ఆమోదించిన వాళ్లే కొత్త భారతదేశంలో భాగం అవ్వగలరని చెప్పింది. తద్వారా ఆ సున్నితమైన సమయంలో డ్యువల్ లాయల్టీ లాంటి సమస్యలు రాకుండా చూసుకుంది.
ఫైనల్గా చూస్తే ఆర్టికల్ 7 అనేది కేవలం వలసల గురించిన ఒక రూల్ మాత్రమే కాదు. అది అంతకంటే చాలా ఎక్కువ. అసలు భారతీయుడు అంటే ఎవరు అనేదానికి ఒక పునాది వేసిన ప్రకటన. ఇక్కడే ఈ చట్టం వెనుక ఉన్న అసలు సూత్రం బయటపడుతోంది. చివరిగా చెప్పాలంటే ఆర్టికల్ 7 అనేది దేశ నిర్మాణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. భారతదేశం ఒకవైపు మ్యాప్ మీద కొత్త సరిహద్దులు గీసుకుంటుంటే మరోవైపు తన చట్టపుస్తకాల్లో కూడా కొత్త సరిహద్దులు గీసుకోవాల్సొచ్చింది. అలా ఒక స్వతంత్ర దేశంగా మొదటిసారి తన పౌరులెవరం నిర్వచించుకుంది. ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ఆర్టికల్ 7 లాంటి చట్టాలు, అంటే ఇలాంటి తీవ్రమైన సంక్షోభ సమయాల్లో పుట్టిన చట్టాలు ఒక దేశం యొక్క గుర్తింపును శాశ్వతంగా ఎలా ప్రభావితం చేస్తూనే ఉంటాయి? చరిత్రలో జరిగిన సంఘటనల ప్రభావం మన చట్టపుస్తకాల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ.